సంస్కృత సాహిత్యంలో అగ్రస్థానం గ్రహించిన మహాకవి కాళిదాసు ఒక మాత చేతిలో గర్వభంగం పొందాడు. ఒకరోజు కాళిదాసు, విక్రమాదిత్య మహారాజు ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు. వేటకు వెళ్ళారు. అడవిలో తప్పిపోయి అలసిపోయి మహాదాహం వేసింది. దాంతో అడవిలో వెతుకుతుండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసెలో ఒక పెద్ద మనిషి కనిపించింది. ఆమెను నీళ్లు అడిగారు. ఆమె మీరెవరో చెప్తే నీళ్ళిస్తా అని అంది. అప్పుడు కాళిదాసు తనకున్న పాండిత్య గర్వంతో రకరకాలుగా సమాధానాలు చెప్పి మేము యాత్రికులం అన్నాడు. యాత్రికులంటే ఇద్దరే నాయనా, మరి అందులో ఒకరు చంద్రుడు, ఒకరు సూర్యుడు, మరి మీరెవరు అన్నాడు. అప్పుడు కాళిదాసు కొంత తడబడి మేము అతిథులం అన్నాడు. అప్పుడు ఆ పెద్దావిడ, అతిథులు అంటే ఒకటి ధనము, ఒకటి యవ్వనము, ఇవి వస్తూ పోతుంటాయి, మరి ఇవి శాశ్వతం కావు, మరి ఇవే నాయనా, మరి నువ్వెవరు అన్నాడు. మీ ఎవరు అనగానే నేను క్షమారుణ్ణి అన్నాడు. క్షమించే గుణము ఈ ప్రపంచంలో ఇద్దరికే ఉంది నాయనా. అందులో ఒకటి ఈ భూమాత, రెండోది సహనశీలి అయిన భార్య. నువ్వొక పండితుని మాత్రమే అని గర్వభంగం చేసింది.